ఎన్నో విధాలుగా వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి ఒక గృహం అనేది నిర్మిస్తున్నాం. కేవలం ఒక ముఖద్వారం ఏర్పాటు చేయాలన్నా కూడా, ఒక ముఖద్వారం తయారు చేయించాలన్నా కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి మనం అన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ముఖద్వారాన్ని సరైన స్థానంలో పెడుతున్నామా కూడా ఒక మైండ్లో ఏది పడిపోయిందంటే, ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ తూర్పు, సెకండ్ ప్రయారిటీ ఉత్తరం, థర్డ్ ప్రయారిటీ పడమర, లాస్ట్ ప్రయారిటీ మనకి ఇక ఆప్షన్ లేదు అన్నప్పుడు ఈ దక్షిణం సింహద్వారం గల లేకుంటే దక్షిణం రోడ్డు గల ఫ్లాట్ అనేది తీసుకుంటున్నాం. మీ పేరుకు తగ్గ, మీ నామనక్షత్రానికి తగ్గ పనికొస్తుందా లేదా అనేది మాత్రమే మీరు చూసుకోవాలి. దిక్కు ఏదైనా కానివ్వండి. ఇంకొకటి చెప్తున్నాను, పురాతన కాలంలో మండువాలోగిళ్ళకు కానీ వేరే ఇతరత్ర మోడల్స్ ఇళ్లకు బ్రహ్మస్థానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన పూర్వీకులు. మీరు ఇల్లు కట్టేటప్పుడే ప్రతి ఒక్క అంశాన్ని అబ్జర్వ్ చేసుకొని 1 కాదు 2 కాదు 10 సార్లు అయినా కూడా 10 ప్లాన్లు తీసుకోండి. సరైన వ్యక్తిని సంప్రదించండి, ప్లాన్ సరిగ్గా తీసుకోండి, గృహ నిర్మాణం అనేది చేయండి. ఒక్కసారి ఇల్లు కట్టిన తర్వాత మనం ఎంత ఆలోచించినా కూడా వ్యర్థమే. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మనం ఒక గృహ నిర్మాణం చేయాలంటే మనం ఎన్నో వీడియోస్లో కూడా షార్ట్ వీడియోస్లో చెప్పుకుంటున్నాము, ఏ ఇంటికైనా కూడా పిశాచ భాగం అనేది వదులుకోవాలి. అయితే ఈ కమెంట్లలో కొంతమంది మిడిమిడి జ్ఞానంతో పాత వీడియోస్ చూడకుండా కేవలం ఒక్క వీడియో మాత్రమే చూసి, సార్ పిశాచ భాగం అంటే ఏమిటి, పిశాచ భాగం వల్ల కలిగే లాభం ఏమిటి, అసలు పిశాచ భాగం ఖచ్చితంగా ఎందుకు వదలాలి, మీరు ఒకసారి ఇక్కడ చూడండి. మన పురాతన వాస్తుశాస్త్ర గ్రంథాలు ఏవి చూసినా కూడా ఒక ఇల్లు నిర్మించాలంటే ఫస్ట్ ఒక స్థలాన్ని మనం తీసుకున్నప్పుడు, ఇది ఒక స్థలం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం దిక్కులు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, దిక్కులు విదిక్కులు. ఈ స్థలంలో పిశాచ భాగం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ ఇల్లు కట్టినా కూడా అంటే రోడ్డు ఎటువైపు ఉన్నా కూడా ఇల్లు అనేది కేవలం నైరుతి దిశలో మాత్రమే కడుతున్నాం. ఎందుకు? నైరుతిలో బరువు ఉండాలి, ఇల్లు కట్టడం అనేది నైరుతిలో ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే మనం నైరుతిలో కడుతున్నాం. కానీ మనకు శాస్త్రం ఏ విధంగా చెప్పింది అంటే వర్గు ప్రకారం కూడా మనం మన స్థలంలో ఇంటి నిర్మాణం అనేది చేయొచ్చు. అంటే ఒక ఇల్లు నిర్మాణం అనేది ఈశాన్యంలో కూడా చేయొచ్చు. మన పురాతన ఇల్లు ఎన్నో మీరు పరిశీలించండి, చూడండి, మీకు నియరెస్ట్గా ఉన్న ఇల్లు ఏవైనా కూడా చూడండి, స్థలానికి మొత్తంలో ఈశాన్యంలో ఇల్లు కట్టిన దాఖలాలు కూడా మనకు ఎన్నో కనిపిస్తున్నాయి. మరి ఈశాన్యంలో ఇప్పుడు ఎందుకు కట్టట్లేదు, నైరుతి భాగంలో మాత్రమే ఎందుకు కడుతున్నారు అంటే మనకు ఒక 30 నుంచి 40 సంవత్సరాల వ్యవధిలో కొంతమంది చేసిన తప్పుదో వల్ల కేవలం నైరుతికి మాత్రమే అంకితమైపోయింది ఒక కట్టడం అనేది. కేవలం నైరుతిలో మాత్రమే కడుతున్నాం. తర్వాత ఇంకొక విషయం, దిక్కు ఏదైనా కూడా మనకు సంబంధించినటువంటి వర్గు ఏదైనా కూడా మనం ముఖద్వారం అనేది తూర్పులోనే పెడుతున్నాం. తర్వాత సెకండ్ ప్రయారిటీగా మన ఒక ముఖద్వారానికి ఆపోజిట్లో డోర్ పెట్టకుండా, కిటికీ పెట్టకుండా ఉత్తరానికి ఒక డోర్ అనేది పెట్టుకుంటున్నాం. మీరు 100 ఇళ్ళు గమనించినా కూడా రోడ్డు ఎటువైపు ఉన్నా కూడా ఈ 2 ఫస్ట్ ప్రయారిటీ మాత్రమే కనిపిస్తుంది. తూర్పు ముఖద్వారం అనేది కేవలం తూర్పులో రోడ్డు ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. అది వాళ్ళకు వర్గుకు సెట్ అయితే మాత్రమే ఆ ముఖద్వారం అనేది వర్తిస్తుంది తప్ప దిక్కు ఎక్కడ ఉన్నా కూడా మన ముఖద్వారం మెయిన్ డోర్, సబ్ డోర్ ఉండొచ్చు. మీరు ముఖద్వారం ఒకవేళ మీ వర్గు పావర్గు తావర్గు ఈ విధంగా లేకుంటే పడమరకు సంబంధించినటువంటి వర్గులలో ఉన్నట్టయితే మీరు ముఖద్వారం అనేది పడమరలో పెట్టుకోండి. సబ్ డోర్స్ అనేవి తూర్పులో కానీ ఉత్తరంలో కానీ మనకు అనుకూలంగా ఉన్న విధంగా శాస్త్ర ప్రకారంగా పెట్టుకోండి. కానీ మీ వర్గుకు సంబంధించినటువంటి ముఖద్వారం కాకుండా అందరూ పెట్టుకుంటున్నారు కదా మేము కూడా పెట్టుకుంటాము అన్న ఉద్దేశంలో మీరు తూర్పులో మాత్రమే ముఖద్వారం పెట్టుకుంటే మీరు చాలా మిస్టేక్ చేస్తున్నట్టే. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మన వర్గుకు మనం ముఖద్వారం ఇటువైపు పెట్టుకుంటున్నాము. తర్వాత
దిక్కు ఏదైనా కూడా మీరు ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశిస్తున్నారు? ఉత్సంగ ప్రవేశం ద్వారా ప్రవేశిస్తున్నారా? హీనబాహు ప్రవేశం ద్వారా ప్రవేశిస్తున్నారా? పూర్ణబాహు ప్రవేశం ద్వారా ప్రవేశిస్తున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటికైనా కూడా ఈ నియమం ఖచ్చితంగా పాటించాలి. ఈ నియమాన్ని బట్టే మీరు మీ ముఖద్వారం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ నియమాన్ని బట్టే మీ వర్గుకు సంబంధించినటువంటి దానికి సరిపడా ముఖద్వారం అనేది సెట్ చేసుకోవాలి. ఈ శాస్త్ర విషయాలు చాలామందికి తెలియక ఎన్నో విధాలుగా వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి ఒక గృహం అనేది నిర్మిస్తున్నాం. కేవలం ఒక ముఖద్వారం ఏర్పాటు చేయాలన్నా కూడా, ఒక ముఖద్వారం తయారు చేయించాలన్నా కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది. మరి మనం అన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ముఖద్వారాన్ని సరైన స్థానంలో పెడుతున్నామా? ఈశాన్యంలో ముఖద్వారం పెట్టాలి అని చెప్పి ఏ శాస్త్ర గ్రంథాలలో కూడా లేదు. కొన్ని వేల ఇల్లు మీరు పరిశీలించినా కూడా మీకు అర్థమవుతుంది. మిడిమిడి జ్ఞానంతో ఉచ్చ భాగాలు, నీచ భాగాలు, అసలు ఈ ప్రస్తావన ఏ శాస్త్ర గ్రంథంలో కూడా లేదు. ఏ పండితుడు కూడా చెప్పలేదు, ఏ ఋషి కూడా చెప్పలేదు. కొన్ని వేల సంవత్సరాలు పరిశోధించి మనకు చెప్పిన శాస్త్రాన్ని కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే మేము పరిశోధన చేసి చెప్తున్నాము. ఈ ఉచ్చ భాగాలు, నీచ భాగాలు ఇవన్నీ కూడా మేము పరిశోధించి చెప్తున్నాము అనుకునే వాళ్లకు నేను ఒకటి చెప్తున్నానండి. మీరు పర్సనల్గా వాళ్ళ మీద అటాక్ చేయాలి, పర్సనల్గా వాళ్ళ మీద మీరు దూషించాలి అంటే మీరు చూడండి తప్ప శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని మేము మాది అన్న మాటలు మీరు మాట్లాడకండి. ప్రజలు ఇప్పటికే అయోమయంలో ఉన్నారు ఏది పాటించాలి అని. అంటే ఆధునిక వాస్తు, ప్రాచీన వాస్తు అని పేర్లు కూడా తీసుకురావడం జరిగింది. వాస్తు అనేది ఒక్కటేనండి. మీరు ఇల్లు నిర్మించేటప్పుడే ప్రతి ఒక్కటి కూడా అణువణువు మీరు అబ్జర్వ్ చేసుకొని మాత్రమే ఇల్లు అనేది నిర్మించండి. నేను ఎంతో ఎక్స్పీరియన్స్ చేసే చెప్తున్నాను, చాలామందితో మాట్లాడే చెప్తున్నాను. ఒక్కసారి మనం ఇల్లు కట్టిన తర్వాత చాలామంది వచ్చి డిస్టర్బ్ అనేది చేస్తుంటారు. మీ ఇల్లు బాగాలేదని, మీ ఇల్లు క్యాన్సిల్ చేయండి అని, లేకుంటే మీరు ఖాళీ చేయండి అని. మీరు ఈ ఇంట్లో ఉంటే ఇంకొక విషయం నేను చెప్తున్నానండి. మనకు తూర్పు చాలామందికి కూడా ఒక మైండ్లో ఏది పడిపోయిందంటే, ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ తూర్పు, సెకండ్ ప్రయారిటీ ఉత్తరం, థర్డ్ ప్రయారిటీ పడమర, లాస్ట్ ప్రయారిటీ మనకి ఆప్షన్ లేదు అన్నప్పుడు ఈ దక్షిణం సింహద్వారం గల లేకుంటే దక్షిణం రోడ్డు గల ఫ్లాట్ అనేది తీసుకుంటున్నాం. మైండ్లో మనకు ఆ విధంగా పడిపోయింది. ఓన్లీ తూర్పు మాత్రమే నెంబర్ 1 అని. ఎందుకు నెంబర్ 1? తూర్పులో సూర్యుడు ఉదయిస్తాడు, తూర్పు నుంచి కిరణాలు పడతాయి, సూర్యకిరణాలు పడతాయి కాబట్టి తూర్పు ఫేసింగ్ అయితే మాకు బాగుంటుంది అని చెప్పి చాలామందికి కూడా ఉంటుంది. అది ఎందుకు క్రియేట్ అయిందంటే అందరూ కూడా మనకు చెప్పడం వల్ల. అంటే తూర్పు నుంచి మనకు సూర్యకిరణాలు వస్తాయి, అది మాత్రమే నెంబర్ 1, మిగతావన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ అని చెప్పడం వల్ల తీసుకునే వారు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. తూర్పుది మాత్రమే మంచిది, మిగతావి చెడ్డవి అని చెప్పి. నేను ఒకటే చెప్తున్నానండి, శాస్త్రం మనకు ఎలా చెప్పిందంటే అన్నీ కూడా నెంబర్ 1, ఏ దిక్కైనా కూడా నెంబర్ 1. ఈ దిక్కు అనేది మీకు పనికొస్తుందా లేదా, మీ పేరుకు తగ్గ, మీ నామనక్షత్రానికి తగ్గ పనికొస్తుందా లేదా అనేది మాత్రమే మీరు చూసుకోవాలి. దిక్కు ఏదైనా కానివ్వండి. ఇంకొకటి చెప్తున్నాను, పురాతన కాలంలో మండువాలోగిళ్ళకు కానీ వేరే ఇతరత్ర మోడల్స్ ఇళ్లకు బ్రహ్మస్థానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన పూర్వీకులు. బ్రహ్మస్థానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అది ఒక వీడియోలో చెప్తే అయిపోయేది కాదు, అర్థమయ్యేది కూడా కాదు. నెక్స్ట్ వీడియోలో నేను అన్నీ చెప్తాను. మీరు ఒకవేళ తూర్పు ఫేసింగ్ మీరు తీసుకోలేదు, ఓకే, నో ప్రాబ్లం. తూర్పు ఫేసింగ్ తీసుకోకుండా దక్షిణ ఫేసింగ్ కానీ, పడమర ఫేసింగ్ కానీ, ఉత్తర ఫేసింగ్ కానీ తీసుకున్న వాళ్ళు మీరు సరైన ప్లాన్ తీసుకొని ఒక చిన్న బ్రహ్మస్థానం అనేది ఏర్పాటు చేసుకోండి. మీకు చుట్టూ ఇక్కడ ఒక బిల్డింగ్ పెట్టుకున్నా, ఇక్కడ ఒక బిల్డింగ్ పెట్టుకున్నా, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకున్నా కూడా మీ ఇంట్లోకి సూర్యకిరణాలు లావారంటే బ్రహ్మస్థానం నుంచి కూడా మీ ఇంట్లో ఇల్లంతా కూడా వెలుతురు వస్తుంది. అద్భుతమైనటువంటి వెలుతురు వస్తుంది చూడండి. లేకుంటే కట్టిన ఇల్లు కూడా ఉన్నాయి చూడండి. మీరు ఒకే దిక్కు ఆలోచిస్తున్నారు. తూర్పు ఫేసింగ్ అంటే ఇది అనేది మీరు ఒక మైండ్లో క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు. ఏ ఫేసింగ్ అయినా కూడా మంచిదే. ఆ ఫేసింగ్ అనేది మీ నామనక్షత్రానికి పనికొస్తుందా లేదా, ఆ ఫేసింగ్ అనేది మీ గృహ నిర్మాణానికి యోగిస్తుందా లేదా, ఇవి చూడండి. శాస్త్రం ఈ విధంగా చెప్పింది. అంతే తప్ప తూర్పు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ, మిగతావంతా సెకండ్ ప్రయారిటీ అని ఎక్కడా కూడా లేవు. సార్ మాకు తూర్పు ఫేసింగే కావాలని ఎక్కడ కూడా మీరు అడగకండి. ఏ ఫేసింగ్ అయినా కూడా తీసుకోవచ్చు. మనకు మన వర్గుకు సెట్ కావాలి.
మన గృహ నిర్మాణానికి సెట్ కావాలి. మీరు ఇల్లు కట్టేటప్పుడే ప్రతి ఒక్క అంశాన్ని అబ్జర్వ్ చేసుకొని 1 కాదు 2 కాదు 10 సార్లు అయినా కూడా 10 ప్లాన్లు తీసుకోండి. సరైన వ్యక్తిని సంప్రదించండి, ప్లాన్ సరిగ్గా తీసుకోండి, గృహ నిర్మాణం అనేది చేయండి. ఒక్కసారి ఇల్లు కట్టిన తర్వాత మనం ఎంత ఆలోచించినా కూడా వ్యర్థమే. నేను ఎన్నో వీడియోస్లో చెప్తున్నాను, మళ్ళీ స్పెషల్గా ఈ వీడియో చేసి మీ అందరికీ చెప్తున్నాను. ఇల్లు కట్టేటప్పుడే మీరు జాగ్రత్త వహించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.